వ్యాపార వ్యవహారాల్లో కానీ సహాయంగా ఉన్నారు. ఆ సహాయం చేస్తూనే ఇలా జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు జగన్ పక్కన ఎవరు లేరనే ఉద్దేశంతో ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూనే ఈ రాజకీయాల్లోకి వచ్చారు. అలా తనకు సహాయం చేసిన సాయిరెడ్డికి పార్టీలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత రాజ్యసభకు పంపే అవకాశం ఇచ్చారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం చేశారు. తనతో పాటు కొన్ని కేసుల్లో ఆయన ఇరుక్కున్నప్పటికీ ఆ విషయాలకు సంబంధించినట్టే కాకుండా తనకు వెనుదనుగా ఉన్నాడు రాజకీయాలని అవకాశం ఇచ్చారు. అలాంటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సమయంలో వదిలిపెట్టడం అనేది బలమైన కారణం ఉంటే ఆ కారణాన్ని సాయిరెడ్డి చెప్పి ఉంటే కార్యకర్తలు కూడా కొంత అవగాహన ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా లేదనేది ఆ ట్వీట్లో చెప్పలేదు. ఆ ట్వీట్లో చెప్పి ఉంటే అది కొంత కార్యకర్తలకు ఇదిగా కొంత అవగాహన అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే దాంట్లో కేవలం ఆయన రాజీనామా ప్రకటన, ఆయన భవిష్యత్ కార్యాచరణ మాత్రమే దాంట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు లేదు. ఒకవేళ జగన్కి సమాచారం ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండొచ్చునేమో అని కూడా మనం అనుకోవచ్చు. మొత్తంగా మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా ఇదంతా కూడా ఊహాగానాలు మాత్రం అవుతాయి. సాయిరెడ్డి అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా సంచలనంగా మారుతుంది, చర్చనీయాంశంగా మారే విషయం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అంచనా వేసుకోవచ్చు. మనం చూసాం తారకరత్న చనిపోయిన సమయంలో ఆ సమయంలో ఆయన టీడీపీకి బాగా దగ్గరగా ఉన్నట్టు కనిపించారు. అప్పుడే అంటే అంతకు ముందే ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పించేసి హెడ్ క్వార్టర్స్లో కొన్ని బాధ్యతలు అప్పచెప్పి హెడ్ క్వార్టర్స్లో ఉంచారు. దీనికి ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు సాయిరెడ్డి, తనకు అవమానకరంగా ఫీల్ అయ్యాడు. అందుకోసమే తారకరత్న చనిపోయినప్పుడు తారకరత్న భార్య సాయిరెడ్డికి బంధువు అవుతుంది, తారకరత్న చంద్రబాబుకు బంధువు అవుతారు. ఆ ఎపిసోడ్లో అవసరానికి మించి తారకరత్న చనిపోయిన ఎపిసోడ్లో చంద్రబాబుతో కానీ టీడీపీ వాళ్ళతో కానీ సాయిరెడ్డి సన్నిహితంగా మెలిగాడనే అభిప్రాయం కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆయన టీవీలో ప్రముఖంగా కనిపించేవాడు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ చంద్రబాబుతో మాట్లాడుతూ, చంద్రబాబుతో కలిసి కూర్చొని, చంద్రబాబుతో కలిసి తిరుగుతూ, అంటే సాయిరెడ్డి తన నిరసనను, తనకు ప్రాధాన్యత తగ్గించడాన్ని, తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆ రూపంలో నిరసన తెలియజేశారని అప్పట్లో అనుకున్నారు. అయితే ఎలక్షన్లో మళ్ళీ ఆయన తిరిగి యాక్టివ్ అయ్యారు, కొన్ని జిల్లాల బాధ్యతలు చూశారు, నెల్లూరులో ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఈ కార్యక్రమాన్ని చూశారు. మళ్ళీ రాజ్యసభకు వెళ్ళిన ఆయన పార్టీ వ్యవహారాలను కూడా భుజాన వేసుకున్నారు. ఒకవైపు మిథున్ రెడ్డి, ఇంకోవైపు సుబ్బారెడ్డి, ఇంకోవైపు సాయిరెడ్డి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నిటికి సంబంధించిన తలంలోకలై ఉన్న సమయంలో ఈ మధ్య ఆయన మీద వచ్చిన విమర్శలకు సంబంధించి కూడా తీవ్రంగానే టీడీపీ మీద కానీ, మిగతా పార్టీల మీద కానీ, మిగతా వ్యక్తుల మీద కానీ ఆయన విరుచుకుపడ్డారు. ఇదంతా కూడా ఆయన ఆయన పోరాడతాడు, భవిష్యత్తులో ఫైట్ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు అనేది మాత్రం ఇంకా మనం కొద్దిసేపు ఆగి ఆయన సహచరులతో ఎవరితో మాట్లాడదగిన మనకు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఈ నిర్ణయం అయితే వైసీపీ నాయకులకి ఫస్ట్ షాకింగ్ అని చెప్పుకోవాలి. తర్వాత మిగతా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేస్తారు, ఎందుకు సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ సమయంలో ఎందుకు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆయన ఈ సమయంలో అనేది చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది షాకింగ్ విషయంగానే భావించాలి. ఏపీ రాజకీయాలకు సంబంధించి, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సాయిరెడ్డి సుపరిచితుడే కాబట్టి తెలంగాణకు కూడా ఇక్కడ కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా సాయిరెడ్డి ఎందుకు వదిలేశాడు జగన్ అని. ఇప్పటికే చాలామంది జగన్మోహన్ రెడ్డిని వదిలేసిపోయారు. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు పోయారు, చాలామంది మాజీ మంత్రులు పోయారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలామంది కూడా ఆ ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు, అంతకుముందు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు జగన్ దగ్గర కూడా ఇప్పటికీ నోరు విప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేసులకు భయపడి కానీ, మరొకదానికి కానీ, మరొక కారణం కానీ, ఈ రకరకాల యాంగిల్స్ అన్నీ ఉన్న సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కానీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కానీ కొంతమంది ఇంకా మాట్లాడలేదు, కనిపించట్లేదని కూడా నడుస్తూ ఉంది, చర్చ నడుస్తుంది. ఈ మధ్య కాలంలోనే కొంతమంది నోరు విప్పుతున్నారు గట్టిగా. రోజా లాంటి వాళ్ళు ఇప్పటికి కొంచెం ఫైటింగ్ స్పిరిట్తో ముందుకు వస్తున్న ఈ సమయంలో సాయిరెడ్డి వెళ్ళడం అనే దాన్ని పార్టీ ఖచ్చితంగా కూడా కొద్దిగా ఒక జర్కిచ్చే అంశం. కానీ రాజకీయాల్లో ఒక వ్యక్తి పోయినంత మాత్రాన మొత్తం ఏదో కోల్పోతారన్న విషయం అయితే ఉండదు. ఎందుకంటే
40% ఓటింగ్ని మొన్న వైసీపీ ఈ ఎలక్షన్లో తీసుకుంది. అంత ఓటింగ్ తీసుకున్న పార్టీ ఇలాంటి ఒక వ్యక్తులతోటి ఒక నాయకుడితోటి పోతేనే ఏదో అయిపోద్ది అనుకోవడానికి లేదు. ఈ నిర్ణయం వెనక కారణాలు ఏంటనేది బయటకు వస్తే కానీ తెలిసే అవకాశం లేదు. కొంతమంది పత్రికాధిపతులతో కూడా ఈ మధ్య సాయిరెడ్డి నేరుగా ఢీకున్న పరిస్థితిని మనం చూసాం. ఆ విధంగా పెద్ద చర్చీయాంశం కూడా అయింది ఈ వ్యవహారం అంతా కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన రాజ్యసభను వదులుకోవడం, రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆ ప్లేసు ఎవరికి ఇస్తారు ఏంటనేది కూడా చర్చనీయాంశం ఉంది. రాజ్యసభ కనుక ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మొన్న మూడు సీట్లకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ 3 కూడా టీడీపీ ఖాతాలో పడ్డాయి, బీజేపీ ఖాతాకు ఒకటి వెళ్ళింది. ఇప్పుడు రాజ్యసభకు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారు కాబట్టి వైసీపీకి ఒక సీటు తగ్గుతుంది, ఆ సీటు కూటమి ఖాతాలో పడుతుంది. దీని వెనక ఎటువంటి ఏర్పాట్లైనా ముందుగానే సాయిరెడ్డి చేసుకున్నారనేది కూడా మనం చూడాల్సింది. అంటే తన రాజీనామాతో వచ్చే సీట్ని బీజేపీకి ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇవ్వడానికి ఏమైనా ఒప్పందాలు జరిగాయని. ఎందుకంటే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన తర్వాత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా ఆయన మళ్ళీ పోటీ చేసి బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే ఇది ముందస్తు చేసుకున్న ఒప్పందంగానే మనం భావించాం అప్పుడు. ఇప్పుడు సాయిరెడ్డి ఈ విధంగా హఠాత్తుగా రాజకీయాల నుంచి వైదొలుగుతూ అటు ప్రధానమంత్రితోటి అమిత్ షాతో తనకున్న సంబంధాలన్నింటినీ కూడా ఆ ట్వీట్లో చెప్తూ వైదొలిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారాల మీద ఆయన చేస్తున్న ఈ వ్యవహారాన్ని కూడా ఎందుకు చేశారనే విషయాలు కూడా మనకు పోయిన తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపు సాయిరెడ్డి రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ఉపరాష్ట్రపతి ధన్కర్ని ఆయన కలవబోతున్నారు. కలిసిన తర్వాత రాజీనామా లేఖిస్తారు. రేపు సాయంత్రం ఆయన హైదరాబాద్కు వస్తారు. రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ఏమన్నా మాట్లాడతారా లేకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడతారా, అసలు మాట్లాడటానికే ఇష్టపడాలనేది కూడా చూడాల్సి ఉంది. ఏంటి సాయిరెడ్డి వ్యూహం ఈ విషయంలో, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టాల్సి వచ్చింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. తాను ఇబ్బంది పడ్డాను అని అంటే ఎలక్షన్ అయిపోగానే చెప్పి ఉండాల్సింది, లేకపోతే ఇబ్బంది పడినప్పుడే చెప్పి ఉండాల్సింది. అలాంటి ఇబ్బంది ఉందా నిజంగానే అనేది ఒక చర్చ. ఇబ్బంది లేకపోతే హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి దేశంలో లేని సమయంలో రాజీనామా చేసి నేను ఈ విధంగా వైదొలుగుతున్నాను రాజకీయాల నుంచి పూర్తిగా అని చెప్పడానికి ఏముంది. మనకు ఇంకో సమాచారం కూడా అంతా ఉంది. నిన్న రాత్రి అమిత్ షాని ఢిల్లీలో సాయిరెడ్డి కలిశారు. ఆ కలిసిన తర్వాత తన అభిప్రాయాన్ని అమిత్ షాతో పంచుకున్న తర్వాతనే ఆయన ఈ సాయంత్రం 5 గంటల సమయంలో 6 గంటల సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే మొత్తానికి రాజకీయంగా వైదొలగడానికి సిద్ధపడిపోయిన సాయిరెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా బీజేపీ నాయకులతో చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. అమిత్ షాని కలవటం, అమిత్ షా తోటి ఆయనకున్న ఇంతకు ముందున్న సంబంధాలను కూడా మనం కూడా లెక్కేసుకోవాల్సి ఉంటుంది. కీలకమైన వైసీపీ నేతగా సాయిరెడ్డికి ఆయనకి మంచి ప్రాధాన్యత బీజేపీ నాయకత్వం లభించింది. ప్రధానమంత్రి కూడా ఆయనకి తరచుగా అపాయింట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి ఆ 5 ఏళ్లలో మనం చూసాము. ఇక్కడ వైసీపీకి రాష్ట్రంలో కావాల్సిన కార్యక్రమాలన్నిటికి సంబంధించి కూడా ఆయన చూసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్గానే ఉన్నాయి. సుబ్బారెడ్డి మళ్ళీ రాజ్యసభ సీటు తీసుకొని ఢిల్లీ వెళ్ళిన వైసీపీ ప్రతినిధిగా ఉన్నా, అలాగే మిథున్ రెడ్డి పార్లమెంట్లో పార్టీకి నాయకుడిగా ఉన్నప్పటికి కానీ సాయిరెడ్డి పొజిషన్ సాయిరెడ్డిగానే ఉంది, అలాగే ఉంది. కానీ ఈ టైంలో ఈయన ఎందుకు రాజీనామా చేశారనేది చూడాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం బెంగళూరుకు వస్తారు. ఆ సమాచారం కూడా మనం అందుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయిందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది.